దేవాతి దేవుడు, మనం సేవించుతున్న దేవుడు మనందరి ప్రార్థనలు మొరలు ఆలకించి మనకు జవాబిచ్చే దేవుడు. అందువల్లనే నువ్వు అడగవలసింది, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు. యేసు ప్రభువు శిష్యులు ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించమని అడిగారు కాబట్టే సాతాను యొక్క దుర్గములను పడగొట్టగలిగారు, భూమిని తలక్రిందులు చేసేవారిగా మారగలిగారు, దేవుని ప్రత్యక్షతలను భూమి మీద ఉన్నటువంటి ఆ తరానికి వారు అందించగలిగారు. వారి ప్రార్థన ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకొని, దేవుని కనికరాన్ని పొందుకొని, దైవ శక్తిని వారు సంపూర్ణంగా పొందుకొని, దేవుని చిత్తాన్ని గ్రహించుకొని, దేవుని ఆలోచనలో ముందు కొనసాగటానికి ప్రార్థననే ఆయుధాన్ని 12 మంది శిష్యులు కలిగి ఉన్నారు. ఈ రోజున ఏ సంఘం అయితే ప్రార్థన చేసే సంఘముగా, ఏ వ్యక్తి అయితే ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తిగా ఉంటారో వారి దరిదాపులకి అపవాదైన సాతాను రాలేడు. వారిని పడద్రోయిట వాని వల్ల కాదు. ఎందుకంటే ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి చుట్టూ, ప్రతి సంఘం చుట్టూ దేవుడు తన అగ్ని కంచె వేసి కాపాడుతానంటున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఎంతో మంది